హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్ చూసారు కదా, కుమ్మిలి తర్వాత గోవిందపురం తర్వాత ఇది మనకి ఈ వీడియో కంటిన్యూ. మన గోవిందపురం నుంచి చింతపల్లి బీచ్కి వెళ్ళగలలో రూట్ ఇది మాట. నుంచి మనకి 9 km ఉంటుందండి చింతపల్లి బీచ్. చాలా బాగుంటుంది. ఇది మనకి ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఎందుకంటే ఇప్పుడు దీని గురించి మీకు చెప్తాను. చాలామంది స్కూబా డ్రైవింగ్ చేద్దాం అనుకుంటారు కదా, ఈ బీచ్లో స్పెషల్ ఈ బీచ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక పాత బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాను నేను. ఊర్లోకి ఎంట్రన్స్ అయ్యాము. దగ్గరికి వచ్చినట్టు బీచ్లోకి మీకు చూపిస్తాను. మన ఊర్లో ఎంట్రన్స్ లైన్ లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ మెట్రో రోడ్ నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకు 1.5 km ఉంటుంది. ఎవరు అడిగినా చెప్తారు ఊర్లో. ఎందుకంటే ఇలాగ వెళ్తేనే మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. అలాగే వెళ్తే బీచ్ దగ్గరికి వెళ్తాం, కానీ ఇలాగ వెళ్తే ఊర్లోంచి లెఫ్ట్ సైడ్ తిరగాలి. చూసుకోండి, ఇక్కడ నుంచి 1.5 km ఉంటుంది మెట్రో రోడ్లో. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్ తిరగాలి. చూపిస్తాను, వీడియోలో చూడండి. మిత్రమా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకోసం కష్టపడి వీడియోస్ అన్ని తీస్తున్నాను నేను. మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం రైట్ సైడ్ తిరగాలి. మనం ఈ రూట్ అని మెట్రో రోడ్లో ఊర్లోకి వెళ్ళిపోతే డైరెక్ట్ బీచ్కి వెళ్తాం, కానీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. ఇది బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే మార్గం అన్నమాట. ఈ బ్రిడ్జి చూసారా, ఈ పాత బిల్డింగ్లు కానీ, దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకు ఇలాగా ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, అది ఇరిగిపోయి ఉందన్నమాట, కొలాప్స్ అయ్యింది. చూపిస్తాను మీకు విజువల్స్ అని. మనం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన బీచ్ ఇది. ఎందుకంటే అసలు పొల్యూషన్ ఉండదు ఏమీను. మనం డివీస్ బీచ్ ఉంటుంది, కానీ అక్కడ కింద అది బాగుంటుంది బ్రిడ్జ్, కానీ అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంటుంది. స్కూబా డ్రైవింగ్స్కి ఇక్కడ తీసుకొస్తారు. ఇది ఒక స్పాట్ మనకి. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా కనిపిస్తాయి అటు చేపలు. అవ్వండి, కనిపిస్తుంది చూసారా, ఎదురుగా అక్కడ ఉంది. అదే మనం ఊర్లోకి వెళ్తే చాలా దూరం అయిపోద్ది, లాంగ్. ఇక్కడైతే మనకు దగ్గరే, జస్ట్ ఒక 200 meters నడడం అంతే. మీకు చూపిస్తాను విజువల్స్ అని చూడండి. వ్యూస్ చుట్టుపక్కల చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటుంది ఈ బీచ్. తీరం వెంబడి అలా నడుచుకుని వెళ్ళొచ్చు, చాలా దూరం ఉంటుంది అన్నమాట. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత దూరం ఉందో. ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళొచ్చు. చాలామంది వచ్చి ఇక్కడ చేపలు పడుతూ ఉంటారు, చాలామంది కుర్రవాళ్ళని. చూడండి బ్రిడ్జ్ అలా కొలాప్స్ అయిపోయింది. మీకు చివరి నుంచి చూపిస్తాను చూడండి మిత్రమా. ఆ చివరి నుంచి ఆ బిల్డింగ్ చూసారా, ఆ చివరి నుంచి కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఎందుకు ఇరిగిందో ఏటో ఎవరు చెప్పలేదు, ఎవరికి తెలియదు అన్నారు. అడిగాను స్థానికుల్ని, కొంతమంది అడిగితే తెలియదు అన్నారు ఎందుకు విరిపింది ఏటో. ఆ కింద చూడండి, ఆ కింద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. పైకి కూడా చాలా బాగుంటుంది, కానీ ఎక్కడానికి ఏ మార్గం లేదు. మీకు చూపిద్దాం అంటే డ్రోన్ ఉంటే కరెక్ట్గా చూపించవచ్చు, నా దగ్గర డ్రోన్ లేదు. కింద చూడండి ఎంత బాగుందో. మన ఈ స్తంభం నుంచి ఎవరైనా ధైర్యం చేయాలనుకుంటే ఆ చివరి వరకు నడుచుకుని వెళ్ళొచ్చు. నేను కొంతవరకు వెళ్ళాను, మీకు చూపిస్తాను. నేను ఒక 4 స్తంభాల వరకు వెళ్ళాను. ఆ కిందకి వెళ్ళే కొద్దీ చాలా హైట్ ఎక్కువ అవుతుంది. ఎందుకు సేఫ్టీ లేదని నేను వెళ్ళలేదు, ఎందుకు రిస్క్ చేయడం ఎందుకని వెళ్ళలేదు. అలాగా బీచ్ దగ్గర కొద్దిసేపు కూర్చున్నాం, కొద్దిగా ఎంజాయ్ చేశాను నేను. అలాగే మీకు వ్యూస్ చూపిస్తున్నాను నేను, ఎందుకంటే బాగుంటుంది. మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మన ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుంది, అలలు స్వచ్ఛంగా. అది ఎందుకంటే ఇక్కడ మనకి కెమికల్ కలదు, ఈ వాటర్లో ప్యూర్గా ఉంటుంది వాటర్. మనకి ఆర్కే బీచ్ దగ్గర కంటే ఇక్కడ బాగా బ్లూగా కనిపిస్తుంది మనకి బీచ్ వాటర్. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ బాగా చేద్దాం అనుకుంది, డెవలప్మెంట్ కట్టింది ఆల్రెడీ. ఊర్లోని అవతల మీకు చూపించలేకపోయాను నేను. పోలీస్ స్టేషన్ దాటి వెళ్ళిన తర్వాత హట్స్ కట్టారు పిక్నిక్ స్పాట్ లాగా. అంటే చాలామంది వచ్చి విజిట్ చేసి ఇక్కడ స్పెండ్ చేయడానికి టైము, చాలా బిల్డింగ్లు కట్టారు. మరి ఎందుకు అది ఆగిపోయింది ప్రాజెక్టు. అది కన్స్ట్రక్షన్ చేశారు ఆల్రెడీ బిల్డింగ్, మీకు చూపించలేదు నేను వీడియోలో. ఆల్రెడీ బాగా చేద్దాం అనుకున్నారు, అంతా బాగా టూరిస్ట్కి బాగా డెవలప్ చేద్దాం అనుకున్నారు ఈ స్పాట్ని. వాళ్ళిద్దరు వెళ్తున్నారు, ఇంకా చాలా దూరం నడుచుకెళ్ళాలి. అటు పక్క ఇంకొక ఊరు ఉందట. వర్షం వచ్చేస్తుంది చూసారు, మీకు మేఘాలు కనిపిస్తున్నాయా. మేము కూడా బయలుదేరాలి. ఇంకా వర్షానికి దొరికిపోతే ఇంక అంతే. ఏం తెచ్చుకోలేదు, గొడుగు కానీ రెయిన్ కోట్ కానీ ఏమీను. నాకు తెలిసింది చెప్తానండి, నేను తెలుసుకున్నాను. ఈ చింతపల్లి గ్రామంలో దీన్ని సంతపల్లి లైట్ హౌస్ ఉండేది అన్నమాట. అది 1940లో. దీనికి ఇంచుమించు 180 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మించారు అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి దీన్ని నేను తెలుసుకున్నానంటే 1849, 1903, 1995లో నిర్మించడం మళ్ళీ, అంటే రినోవేషన్ పనులు జరిగాయి. మరి ఇప్పుడు ఎందుకు మరి చేయలేదో తెలియదు, నాకు తెలియదు. చాలామంది ఈ బీచ్కి ఎప్పుడు రావాలంటే మీకు చెప్తాను సమయం. డిసెంబర్ నుంచి ఫిబ్రవరిలో రండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ సూర్యోదయం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత స్కూబా డ్రైవింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మన విశాఖపట్నంలోని రుషికొండ దగ్గర కనుక్కోండి, వాళ్ళు చెప్తారు మనకి ఇన్ఫర్మేషన్ అంతా స్కూబా డ్రైవింగ్ గురించి.
మీకు రావడానికి తెల్లవారింటికి రండి, చాలా బాగుంటుంది. మనకి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో చాలా బాగుంటుంది అన్నమాట. మంచి చాలా జనాలు చాలా ఎక్కువ మంది వస్తారు ఈ బీచ్కి. మిత్రమా, ఈరోజు ప్రయాణం కంప్లీట్ అయిపోయింది. మనకి గోవిందపురం ఆశ్రమం ఒకటి, తర్వాత మీకు కుమిలి దేవాలయం ఒకటి, మన గోవిందపురం దగ్గర బీచ్ చూసారా, చింతపల్లి బ్రిడ్జ్. ఈ బీచ్ మొత్తం చూశారనుకుంటున్నాను, కానీ కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది మీకు ఖాళీ టైంలో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మిత్రమా. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.